అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 32వ భాగం. రచయిత వనజ గారు. వావ్, సూపర్ టేస్ట్ అని అభి పొగుడుతూ మొత్తం తింటూ ఉంటే అదే హాల్లోకి లంచ్ కోసం వచ్చిన కశ్యప్ అభి ప్లేట్ నిండుగా ఉండడం చూసి ఇతను కూడా ఫాస్ట్గా వడ్డించుకొని తింటూ ఉంటే, ఆంటీ క్యారేజ్ పంపించారా అభి అని అడిగాడు. లేదురా, కానీ నువ్వెక్కడి నుంచి ఆర్డర్ చేసినట్లున్నావు కదా, నిజంగా చాలా హోమ్లీగా ఉంది ఫుడ్, మామూలుగా టేస్టీ కాదు అని అభి ఆవురావురమంటూ తింటూ చివరిగా పెరుగు పచ్చడితో కూడా వేసుకొని తినడం చూసిన జానకి అతను తినడం పూర్తయ్యాక సైలెంట్గా వెళ్ళిపోయింది. వాట్, నేను ఆర్డర్ చేశానా? లేదే, నాకు ఈరోజు కొంచెం హెక్టిక్గా వర్క్ ఎక్కువ ఉంది, అందుకే నువ్వు కూడా వచ్చాక ఇద్దరం కలిసి బయటికి వెళ్ళడమో లేదా ఆర్డర్ చేయడమో ఏదో ఒకటి చేద్దామని చెప్పున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇన్ని వెరైటీస్ నువ్వే నా కోసం, అదే మన కోసం ఆర్డర్ చేసావేమో అని కశ్యప్ అంటే అభి కొంచెం కొంచెంగా క్లారిటీ రావడంతో వెంటనే అక్కడే ఉన్న ల్యాండ్లైన్ నుంచి మేనేజర్ కాల్ చేసి జానకిని అక్కడికి పంపించమని చెప్పాడు. భయపడుతూనే కొంచెం బిడియంగా అక్కడికి వచ్చిన జానకిని సూటిగా చూస్తూ, వంటలు ఏ హోటల్ నుంచి ఆర్డర్ చేసావు జానకి, లేదా మీ అమ్మగారిని పీడించి చేయించుకొని వచ్చావా అని అభి అడగటంతో ఉక్రోషం ఎక్కువై, ఎలా కనిపిస్తున్నాను సార్ మీకు, నాకు అసలు వంటలు రావని మీరు అనుకుంటున్నారని జానకి అడగటంతో, నిన్న నువ్వే చెప్పావు కదా నీకు వంటలు రావు, లెమన్ రైస్ అంటే రైస్ పక్కన లెమన్ పెట్టడమా, గుత్తొంకాయలంటే వంకాయలు గుత్తిగా దారానికి కట్టడమా అని అడిగావు కదా, మరి నువ్వు ఇవన్నీ చేస్తావని నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను జానకి అని అభి కూడా రివర్స్లో అంతే పోవడంతో, నేనేదో జోక్ చేశాను, మీరు నమ్ముతారా నమ్మరా అని, కానీ అట్లీస్ట్ నన్ను చూసైనా నాకు వంట వచ్చు అని అనిపించడం లేదా మీకు, ఇవన్నీ పొద్దున్న లేచి ఆఫీస్ టైంకి అంతా కష్టపడి నేనే ప్రిపేర్ చేశాను అభి సార్ అని జానకి చెప్పడంతో, అవునా అని అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు అభి. వెంటనే అప్పటి వరకు పరిచయం లేని, ఇక షిప్తో కూడా అవసరం లేని సార్, మీకు నన్ను చూస్తూ ఉంటే అసలు వంటలు రాని అమ్మాయిలాగా అనిపిస్తుందా అనే ఉద్దేశంతో కూడా తెలుసుకుంది జానకి. కానీ పాపం కాసేపు అభిని పట్టించుకునే స్థితిలో లేడు కశ్యప్. టేస్ట్ బాగుండడం పైకి ఆకలి ఫుల్గా దంచేయడంతో లాగిస్తున్నాడు. వీళ్ళిద్దరి మాటలు పట్టించుకోకుండా కాసేపు అభి జానకిల వాదనలు అయ్యాక కశ్యప్ ఆమె దగ్గరికి వచ్చి, నిజంగా చాలా బాగా చేసావమ్మా, నీ కట్టుబొట్టు నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుని గుర్తు చేస్తున్నట్లుగానే ఉంది, మరి నీకు వంటలు రావని వాడైతే ఎలా నమ్మాడో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్మను, ఖచ్చితంగా ఇవన్నీ నువ్వే చేసుంటావు, చాలా బాగున్నాయి అని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చేసి కశ్యప్ వెళ్ళిపోతూ ఉంటే, చిటిక వేసి పిలిచిన అభి, కాసేపు ఇక్కడే ఉండరా, నీతో పనుంది అని అన్నాడు అభి కశ్యప్తో. జానకిని కూడా కూర్చోమన్నట్లు చూశాడు అభి. కశ్యప్ ఒక సైడ్ కూర్చున్నాడు. అంటూ తల అడ్డంగా ఊపింది జానకి. జానకి పాప, అభి చెప్పింది ఉంటే జానకి మంచి పిల్ల ఎందుకు అవుతుంది, అందుకే ఆమె లాగి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చోబెట్టాడు. రెండు చేతులతో లాక్ చేసి, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినని చెప్పాడు అభిరామ్. మనసు ఏదో చేస్తూ ఉంటే చెప్పండి సార్ అని అంటూ వణుకుతున్న పెదవులతో అంది జానకి. జానకి ఇక ఈ క్రిస్ క్రాస్ చేస్తూ చెప్పడం, టైం వేస్ట్ చేయడం అవన్నీ నాకు అసలు నచ్చవు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, నువ్వు మా ఆఫీస్కు రాకముందు నుంచి నాకు తెలుసు, అది ఎలా అనేది మన పెళ్ళయ్యాక చెప్తాను. దట్ ఫస్ట్ లుక్ వెన్ ఐ సా యూ స్టిల్ ఇన్ మై హార్ట్, నిజంగా ఆ రోజే నా మనసు కత్తుకున్నావు నువ్వు. కానీ ఇండియా వచ్చిన ఫస్ట్ దీన్ని నిన్ను చూసి కొంచెం ఇంట్రెస్ట్ అయ్యాను, కంపెనీకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎగ్జైట్ అయ్యాను. నీ ప్రతి కదలికను, పెద్దలకిచ్చే రెస్పెక్ట్, నీ మాట తీరు, నీ పనితీరు అన్నీ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. రియల్లీ నాకెందుకు నువ్వు కావాలనిపిస్తుంది జానకి, ఐ లవ్ యూ అని అభి చెప్పడం ఆలస్యం. జానకి ఒళ్ళంతా భయంతో వణికిపోయింది. కరెక్ట్గా అప్పుడే అలా జానకికి ప్రపోజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని కశ్యప్ ఇంకా షాక్ తిన్నాడు. నిన్ను వంటొచ్చా అని ఎందుకు అడిగానంటే, మా ఇంటికి వచ్చిన కోడలు గుణంలోనూ అందంలోనూ మాత్రమే కాకుండా అన్నపూర్ణలాగా ఉండాలి అన్నది నా పాలసీ. మా మమ్మీ తర్వాత మా వంశాన్ని అభివృద్ధి చేయడానికి నాకు పర్ఫెక్ట్ భార్య కావాలి అనుకున్నాను. సో నేను పెద్దగా వెతకకుండానే నువ్వు నా ఎదురు నిలిచావు, కాబట్టి నేను నీకు ఫిక్స్ అయిపోయాను. ఇది ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకని ఫిక్స్ అయ్యే స్టేజ్లో ఉన్నాను. సో నీ ఒపీనియన్ ఏంటో చెప్తే మనం పెళ్లి చేసుకొని ఎస్డీఏకి ఒక బుల్లి వారసుని ఇచ్చేద్దాం, ఏమంటావు అని అంటూ అతను ఇంకా దగ్గరికి వచ్చి జానకిని అడగటంతో అభిని తోసేసింది జానకి. అభి కంటే కంగారుగా రియాక్ట్ అయిన కశ్యప్ ముందుకు వస్తే ఆల్రెడీ దానికి ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించిన అభి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు. పర్లేదులే, నీ ఒపీనియన్ ఏంటో టైం తీసుకునే చెప్పు అని అభి అనడంతో, సారీ సార్, నాకు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఇద్దరికి
ఒక దండం పెట్టి వెళ్ళిపోయింది జానకి. రే ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అని కశ్యప్ అభిని అడగటంతో నేను తనకి ప్రపోజ్ చేశాను, తను ఎస్ చెప్పలేక రిజెక్ట్ చేసిందని సింపుల్గా అభి గెస్ట్ చేసి చెప్పడంతో వాట్ ఎస్ చెప్పలేక రిజెక్ట్ చేయడమేంట్రా అని కశ్యప్ డౌట్ఫుల్గా అడుగుతుంటే ఏముంది, ఒక మిడిల్ క్లాస్ గర్ల్ ఆలోచన అలాగే ఉంటుంది. సడన్గా ఒక కంపెనీ సీఈఓ వచ్చి నువ్వు నాకు నచ్చావు ఇష్టం అని అంటే ఏ ఆడపిల్లైనా ఫస్ట్ నన్ను యూజ్ చేసుకొని వదిలేస్తాడేమో లేదా నా మీద లస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందేమో అని ఆలోచిస్తుంది తప్ప సీరియస్గా లవ్ చేస్తున్నాడు ఓకే చేద్దామని కరెక్ట్గా ఉన్న ఏ అమ్మాయి ఆలోచించదు. వాళ్ళందరికీ ఏమీ అతీతం కాదు జానకి, కాబట్టి తను కూడా అలాగే రియాక్ట్ అయ్యి వెళ్ళిపోయింది సింపుల్ అని అంటూ జుట్టు మొత్తం 2 చేతులతో పైకి అనుకుంటూ చెప్పాడు అభి. బాబు అబ్బో బాగానే స్టడీ చేసావు కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పరా బావా అని కశ్యప్ అడగటంతో ఏంటి అభి నుండి పిలుపు బావ వరకు మారిపోయిందని డౌట్గా అభి అడగటంతో ఏముంది నాకు మంచి చెల్లి దొరికేసింది కాబట్టి అదే అని చెప్పాడు కశ్యప్. ముందు అక్కడ చెల్లి మనసులో మాట బయట పెట్టని, అప్పుడు ఒప్పుకుందు కానీ నువ్వు నాకు బావు అని నేనే దగ్గరుండి మరి నీకు దాంతో రాఖీ కట్టిస్తాను అని అభి అంటే ఒరే ఇన్ని రోజులు రెస్పెక్టబుల్గా నేను మాట్లాడాను కదరా జానకి అని, అప్పుడే నువ్వు వేగి అన్న తర్వాత ఇది మాట్లాడుతున్నావు అని అంటే ఏమో బావా నాకు అనిపిస్తోంది ఈ అమ్మాయి నాదే కాబట్టి నేను వే అన్నైనా సరే అంటాను, జాను అనైనా పిలుస్తాను, అది నా ఇష్టమని అభి కశ్యప్తో చెప్పిన సన్నగా విజిల్ వేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో తెలియని కశ్యప్ మాత్రం జుట్టు పీక్కుంటూ ఓ మై గాడ్ దేవుడా వీళ్ళ లవ్ ట్రాక్ ఎలా తీసుకెళ్తావయ్యా, త్వరగా అది పెళ్లి చేసుకుంటే నేను కూడా నా పిల్లతో లైన్ క్లియర్ చేసుకుంటానని మొక్కుకుంటూ కొంచెం దూరంలోనే ఆగిపోయాడు కశ్యప్. సడన్గా ఇద్దరు చెప్పడం ఆపేయడంతో వాళ్ళ వంక క్వశ్చన్ మార్క్ వేస్తూ చూసిన అయాన్ ఎందుకు ఆపేశారు, అభి ప్రపోజ్ చేశాడు ఆ తర్వాత దానికి ఏం చెప్పింది జానకి అని క్యూరియస్గా అడగడంతో ఇప్పటికే వర్క్ ఆపేసి ఒక పూట దాటిపోయింది, నిన్నేం చేయలేదు ఇప్పుడు కూడా ఏం చేయలేదంటే మెయిల్స్తో సాగు కొడతాడని చెప్పిన కశ్యప్ తన పీసీ ఆన్ చేసుకుంటే సారీరా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కథని చెప్దాం, తర్వాత కథ ఇంకో ఎపిసోడ్తో స్టార్ట్ చేద్దాంలే అని చెప్పిన అజిత్ తన స్కూల్స్ పని మీద వెళ్ళిపోయాడు. అరే నాకు ఇప్పుడు ఫుల్ టెన్షన్గా ఉంది, జానకి రిజెక్ట్ చేసింది కదా మరి వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది అని అయాన్ ఆలోచనలో పడిపోయాడు. ఆ రోజు సీత ఆదిత్య రాలేదు అని అర్థమయ్యి వెంటనే సీతకి కాల్ చేశాడు అయాన్, కానీ అటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని పదే పదే చెప్తూ ఉండడంతో ఏమైందని టెన్షన్ పడిపోతూ అయాన్ వెంటనే సీత ఇంటికి స్టార్ట్ అయిపోయాడు తన దగ్గరికి వెళ్దామని. మీరు గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే సీత అండ్ ఏఆర్ సండేలో ఉన్నారు, అజిత్ అయాన్ వీళ్ళు మండేలో ఉన్నారు, కొంచెం అర్థం చేసుకోండి. ఫ్లాష్ బ్యాక్ ఇక్కడితో జస్ట్ కామ మాత్రమే, ఇంకా 2-3 సార్లుగా ముందు ఎపిసోడ్స్లో వస్తాయి, ఫుల్గా ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. సీత పక్కనే తన చేయి పట్టుకొని కూర్చుని ఏఆర్కి పిల్లలిద్దరూ ఆమెను చూసి అమ్మ అని ఏడుస్తూ ఉండడంతో వాళ్ళని ఎలా సముదాయించాలో తెలియక సీతను చూసుకోమని నర్స్కి చెప్పి ఇద్దరిని చెరొక చేత్తో ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళాడు అబ్బి. అప్పటికే సాయంత్రం అవడంతో ఇద్దరికి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగించి వాళ్ళ కోసం ఇన్ఫెక్షన్ రాకుండా ఎక్స్ట్రా రూమ్ బుక్ చేసి అందులో పడుకోబెట్టిన తర్వాత సీత కోసం మళ్ళీ తన మదర్ కంగారు పడుతూ ఉంటుందని మేరీకి కాల్ చేయాలనుకున్నాడు ఏఆర్, కానీ ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని కాస్త టెన్షన్ పడుతూ ఏదైతే అదయిందిలే అని కాల్ చేసిన ఏఆర్ కొన్ని దాచిపెట్టి అసలు మాత్రం చెప్పి హాస్పిటల్కి రమ్మని అడ్రస్ సెండ్ చేశాడు. వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వచ్చిన మేరీని సీత చూడనిచ్చాక తర్వాత పిల్లలు రూమ్లో ఉండమని ఇద్దరిని చూసుకోమని చెప్పాడు ఏఆర్. అతను ఎవరో తెలియకపోయినా ఆ వాయిస్లో ఉన్న కమాండింగ్కి చెప్పిన పని చేయక తప్పలేదు మేరీకి. ఫస్ట్ టైం ఆద్యను చూడటంతో క్యూట్గా అనిపించి ఆద్య బుగ్గ నిమురుతూ ఉన్న మేరీ దగ్గరికి వచ్చి సడన్గా సీత చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకుందో చెప్పగలరా అని అంటూ ఏఆర్ ఆమెని అడగటంతో తడబడుతూ అతని వైపు చూసింది మేరీ. చెప్పండి ఆంటీ మీ కూతురు సీత చదివిన స్కూల్ ఏది అని ఏఆర్ సూటిగా మేరీని చూస్తూనే అడగటంతో ఫస్ట్ కొంచెం కంగారు పడినా ఆమె తర్వాత సెంట్ ఆల్ఫెన్ స్కూల్ అని చెప్పింది. దాంతో అతను నవ్వుతూ నైస్ స్కూల్ బాగానే గుర్తుపెట్టుకున్నారంటీ అని చెప్పి మళ్ళీ సీత దగ్గరికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి త్వరలోనే నిజం చెప్పే రోజు వస్తుంది, అప్పటి వరకు మీలో మీరే ఈ అబద్ధాన్ని క్యారీ చేస్తూ ఉండనని చెప్పేసి సీత దగ్గరికి వెళ్ళిపోయాడు ఏఆర్. ఆ రోజు పొద్దున మెలకు వచ్చిన సీతకి తోడుగా ఏఆర్ డాక్టర్ పర్మిషన్తో ఐసీయూలోనే ఉంటే మేరీ పిల్లలిద్దరిని చూసుకుంటూ ఉంది. కళ్ళు తెరిచిన సీతకు తన పక్కనే చైర్లో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటున్న ఏఆర్ కనపడగానే
తనకి నిన్నంతా జరిగింది గుర్తు రావడంతో బాబు ఎక్కడ అంటూ ఆందోళనగా అడిగింది సీత. నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, ఆదిత్య ఆద్య ఇద్దరు సేఫ్గానే ఉన్నారు అని ఏఆర్ అంటూ ఉంటే మరి ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగింది సీత కంగారుగా. మీ అమ్మకి కాల్ చేసి రమ్మన్నాను, ఆవిడ పిల్లల్ని చూసుకున్నారు. పిల్లల్ని నీకు ఎలా ఉంది ఇప్పుడు అని, పెయిన్ ఏమైనా ఉందా నీకు అని అంటూ ఏఆర్ అడగటంతో తలకు కట్టిన కట్టును చూసుకుంటున్న సీత తలంతా కూడా చాలా బరువుగా ఉంది అని చెప్పింది ఏఆర్తో. ఓకే, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని ఏఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అతని చేతిని గట్టిగా పట్టుకున్న సీత వద్దు అన్నట్టుగా ఆపేసి నాకేవేవో గుర్తొస్తున్నాయని చెప్పింది. పైకి లేచిన ఏఆర్ మళ్ళీ కూర్చుంటూ ఏమేం గుర్తొచ్చాయి, కలొచ్చిందా అని అడుగుతుంటే కాదు, నాకు వచ్చిన వాటిల్లో మొత్తం నేనే ఉన్నాను, ఇంకో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, కానీ వాళ్ళ ఫేసెస్ నాకు క్లియర్గా తెలియడం లేదు, కానీ అందులో ఒకరు మాత్రం నాకు ఫ్రెండ్, ఇంకొకరు చెల్లెమ్మ అని పిలిచారు. ఎవరు వాళ్ళిద్దరూ, నాకెందుకు ఆ కల వచ్చిందని సీత అడుగుతూ ఉండడంతో పాత జన్మ మెమరీస్ ఏమైనా ఉంటే అవి గుర్తొచ్చి ఇలా అనిపించిందేమో, కానీ కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేసి వస్తానని వెళ్ళిపోయాడు ఏఆర్. కానీ సీత మాత్రం దాని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అయ్యి పెయిన్ తెచ్చుకొని నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్తో కళ్ళు మూసుకుంది. ఇటు అయాన్ మాత్రం సీతకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అయినా సరే సీత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, పైగా అది కాస్త స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏం జరిగిందో అని తెగ టెన్షన్ పడిపోతూ అయాన్ వెంటనే సీత వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. కానీ అది కాస్త తాళం వేసుకొని ఉండడంతో అయాన్ని వెక్కిరిస్తున్నట్టుగా కనిపించడంతో ఎక్కడికి వెళ్ళింది, తనకేమైనా జరిగిందా, జ్వాల తననేమైనా చేసిందా అని అనుకుంటూ ఉంటే అయాన్కి అలా హాస్పిటల్లో పేషెంట్లా ఉంది అని అస్సలు తెలియదు సీత. అది నార్మల్ ఏరియా కాదు, సో అన్ని ఇల్లు కూడా పక్కపక్కనే ఉండవు, క్వార్టర్స్ కాబట్టి ఇంటింటికి చాలా గ్యాప్ ఉంటుంది. పైగా ప్రతి హౌస్ ఫేసింగ్ వేరేలా ఉండటంతో మేరీ సీత కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదు. ఇంకొకరి ఇంట్లోకి ఒకరు తొంగి చూసే ప్రయత్నం చేయరు కాబట్టి అయాన్కి పక్క వాళ్ళని అడిగే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఏముంటుంది, ఏమై ఉంటుందని ఆలోచించుకుంటున్న అయాన్కి ఎందుకో దీనికి రీజన్ మాత్రం కన్ఫర్మ్గా జ్వాలానే అని అనుకుంటూ ఇంకా సెకండ్ థాట్ లేకుండా వెంటనే జ్వాల ఇంటికి బయలుదేరాడు అయాన్. కానీ అప్పటికే ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండడంతో ఇంట్లో ముసలాయన మార్తాండ మాత్రమే ఉన్నారు. హాల్లో నిలబడి మార్తాండాన్ని గట్టిగా పిలిచిన అయాన్ కర్ర పట్టుకుని ఒక రకమైన గర్వంతో వస్తున్న అతను కనపడగానే విషయం ఏదో వీళ్ళే చేసి ఉంటారు అని అర్థం చేసుకున్న అయాన్ సీతను ఏం చేశారు, నువ్వు నీ మనవరాలు అని అడగడంతో మేమేం చేస్తాంరా, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తోందా అని మార్తాండ గంభీరంగా అరవటంతో అన్నీ తెలిసే వచ్చాను, తెలుసుకునే వచ్చాను, ఈసారి మాత్రం సీతకు ఏమైనా చిన్న హాని కలిగినా కూడా మీ వంశం అని ఓ తెగ విర్రవీగుతున్నావు కదా, నీ వంశమే లేకుండా నీతోనే కనీసం నాగాసుడు అన్న వంశం పేరు ఒకప్పుడు ఉండేదని అనేలా చేయకపోతే నా పేరు అయాన్నే కాదు చూసుకో అని అతను కోపంగా చెప్పడంతో ఇలాంటి శపథాలు అన్నీ కూడా ఇంకెక్కడైనా పెట్టుకో, ఇక్కడ కాదు అని అంతే చెప్పాడు మార్తాండ్. కథ కొనసాగుతుంది. మరి సీతకి తలకి తగిలిన దెబ్బ వల్ల తన గతమంతా కూడా మెలిమెలిగా గుర్తొస్తూ ఉంటా. అసలు ఏఆర్కి సీతనే జానకి అని తెలుసా, అందుకే మేరీతో నిజం చెప్పాల్సిన రోజు వస్తుంది అని అన్నాడా. మరోపక్క ఆదిత్యలు సీత ఏఆర్ల పిల్లలేనా, అది అభి జానకిల పిల్లలేనా, మరి జ్వాల దగ్గర ఉన్న అభి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.